నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు పంచాయతీ కొలిదిబ్బ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రధానంగా చట్టాలపై అవగాహన కల్పించి సందేహాలు తీర్చారు. ముఖ్యంగా వారి పిల్లలను సంరక్షించుకోవాలని, కొన్ని ముఠాలను పిల్లలను ఎత్తుకెళ్లి అవయవాలు అమ్ముకుంటూ ఇతర వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలు నేరుగా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సదస్సులో తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, న్యాయ విజ్ఞాన సంస్థ ప్రతినిధులు, ఐటీడీఎస్ మరియు పోలీసు శాఖ స్థానిక నాయకులు సోమిరెడ్డి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం నేత నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. సో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. రోతలకు అమ్మేస్తారు, లేదంటే అవయవాలు అంటే మన ఆర్గాన్స్, కిడ్నీస్ కానీ, గుండె కానీ, ఇట్లా లివర్ కానీ, వాటి కోసం అమ్మేస్తారు అనమాట. సో ఈవెన్ మగ పిల్లలు కూడా రోతలకు అమ్మేస్తారు. కాబట్టి మన పిల్లల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి మిస్సింగ్ కేసెస్ చూస్తే కొన్ని వేలల్లో ఉన్నాయన్నమాట. మనం మొత్తము భారతదేశం అంతా చూసుకుంటే కొన్ని లక్షల్లో ఉంటాయి. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందమ్మా? సో ఇందాక చెప్పినట్లు మాది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కోర్టు సముదాయంలో ఉంటుంది నెల్లూరులో. ఎవరైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, రాలేని వాళ్ళు 15100కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట. సో ఈ రోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు మీ ఊర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా కూడా ఈ సభాముఖంగా చెప్పలేని వాళ్ళు అక్కడైనా చెప్పండి. కనీసం మా ఫోన్ ద్వారా అయినా కానీ చెప్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సరేనమ్మా? జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ వారి తరఫున న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కొరకు జిల్లా సీనియర్ జడ్జి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పేడూరు మజరా కొలిదిబ్బ ఎస్టీ కాలనీ నందు నిర్వహించమని మన జడ్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేడం గారు న్యాయం ఎలా పొందాలని అన్న దాని మీద ఇక్కడ కాలనీ వాసులకు ఒక అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎస్టీలకు అమలవుతున్న వివిధ పథకాలు, వివిధ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన డిఫరెంట్ స్కీమ్స్ గురించి కూడా అవగాహన, అదేవిధంగా వాళ్ళు ఎలా సంబంధిత శాఖలను సంప్రదించాలి అన్న విషయం మీద అవగాహన కల్పించేందుకు ఐటీడీఏ డిపార్ట్మెంట్ తరఫున కూడా అధికారులు రావడం జరిగింది. ఈ సదస్సులో కొందరు వారికి ఆధార్ కార్డులు రావట్లేదనే సమస్యలు లేవనెత్తడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏ విధంగా పొందాలనే విషయాన్ని ఐటీడీ అధికారులు తెలియజేశారు. మనం వారికి బర్త్ సర్టిఫికేట్లు, అదేవిధంగా వారికి డొమిసైల్ సర్టిఫికేట్లు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆధార్లు ప్రస్తుతం ఆపున్నారని, త్వరలోనే ఆధార్ సవరించిన తర్వాత వారికి ఆధార్లు ఇవ్వడం జరుగుతుందని ఘనంగా తెలియజేశారు ఐటీడీ అధికారులు. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రైస్ కార్డులు అయితేనేమి, హౌసింగ్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్లో వచ్చిన హౌసింగ్ నిర్మాణాలు అయితేనేమి చేపట్టడం జరుగుతుంది. ఈ కాలనీకి సంబంధించి మనము పొజిషన్ సర్టిఫికేట్ 15 శాంక్షన్స్ హౌసింగ్ పెట్టున్నారు. అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా మనం ప్రత్యేకంగా ఎస్టీలకి ఇవ్వడం జరిగి ఉన్నది. దగ్గర మనం ఈ ఏరియాకి సంబంధించి 50 మందికి దాకా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిలో కొందరు ఎస్టీలు కూడా ఉన్నారు. కాబట్టి ఎస్టీలు ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల్ని అభ్యున్నతి వాళ్ళని తీసుకొని రావడానికి ప్రభుత్వ యంత్రాంగం వారికి న్యాయం ఉచితంగాను, అదేవిధంగాను వారికి హక్కుగా కల్పించడానికి న్యాయ సేవా సాధికార సంస్థలు అన్ని కూడా నిరంతరం పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలియజేశాము. వారికి ఒక న్యాయ సేవా సాధికార సంస్థ వారికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 151000. ఒకవేళ ఎవరైనా కానీ ఇక్కడ చెప్పలేకపోయినా, వాళ్ళ ఏదైనా సమస్య ఉంటే ఆ 151000 నంబర్కి ఫోన్ చేస్తే మేడం గారు స్పందిస్తానని కూడా వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన తహసీల్దార్ కార్యాలయం టీపీ గూడూరుకి కానీ, సచివాలయం కానీ ఏ వేళల్లో వాళ్ళు వచ్చినా కూడా మనకి ఆ పని వేళల్లో వాళ్ళకి తగిన న్యాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీడీ అధికారులు కూడా వారి ఆఫీస్ అడ్రస్, నెల్లూరులో వాళ్ళ ఆఫీస్ అడ్రస్ వివరాలు కూడా తెలియజేశారు. ఇక్కడ ముఖ్యులకి వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చున్నారు. ఎవరైనా వాళ్ళు సొంతంగా ఫోన్ చేయలేకపోతే వాళ్ళ ద్వారా ఫోన్ చేయించినా, ఒక అర్జీ సమర్పించినా వెంటనే స్పందిస్తామని కూడా మేడం గారు తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా అందరూ కోరిన విధంగా
మీడియా ద్వారా కూడా, మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని విస్తృతంగా చేరవేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.